భారత్లోకి ప్రవేశించిన చైనా వైరస్. సంక్రాంతికి ఎక్కువ బట్టలు తీసుకెళ్లండి, మళ్ళీ లాక్డౌన్ రావచ్చు. ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ వైరస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసిన అతి కొద్ది గంటల్లోనే మన దేశంలో తొలి కేసు నమోదైంది. హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైంది. బెంగళూరులో 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్టులు చేయగా ఆ చిన్నారిలో హెచ్ఎంపీవీ వైరస్ కనుగొనబడింది. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు అలర్ట్ అయ్యారు. జ్వరం రావడంతో చిన్నారిని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలోనూ ఉందని, అయితే ఇది మ్యూటేషన్ అవునా కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. చైనాలో వ్యాపించే వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి ఇక్కడ కనిపించేది సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ లేదా చైనీస్ జాతి అనే గందరగోళం ఉంది. సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ కూడా భారతదేశంలో 0.78% కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాప ఫ్యామిలీకి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హర్ష గుప్తా తెలిపారు. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. తమ ల్యాబ్లో శాంపిల్ని పరీక్షించలేదని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. రిపోర్టులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయి, అయితే ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను మేము అనుమానించాల్సిన అవసరం లేదు అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఇది ఇలా ఉండగా బెంగళూరులోనే మరొక కేసు నమోదైనట్టు తెలుస్తోంది. గుజరాత్లో ఒక అనుమానిత కేసు నమోదైంది. బెంగళూరులో 3 మరియు 8 నెలల వయసున్న 2 చిన్నారులకు వైరస్ నిర్ధారణ కాగా, అహ్మదాబాద్లో చిన్నారి మాత్రం ఇదే వైరస్ లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని సమాచారం. కరోనా పీడ పోయిందనుకుంటే కొత్తగా మళ్ళీ ఇదేం వైరస్ రా బాబు అని జనాలు తలలు పట్టుకుంటున్నారు. హెచ్ఎంపీవీ పేరుతో ఇప్పటికే యాక్టివ్ కేసులు పెరుగుతూ చైనా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న సమయంలో ఈ వైరస్ కు సంబంధించి మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది. ఇక హెచ్ఎంపీవీ లక్షణాలను చూస్తే హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్న వాళ్ళు తుమ్మినా లేదా దగ్గినా శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. నలుగురిలో ఉన్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 20 ఏళ్ల క్రితమే ఓ నివేదిక ప్రకారం ఈ వైరస్ 2001లోనే కనుగొనబడింది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగించే వైరస్. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చైనా, జపాన్లో ప్రస్తుతం 7 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొత్త వైరస్ పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. మళ్లీ కేసులు పెరిగితే మన దేశంలో కూడా లాక్డౌన్ రావడం పక్కా అని కొందరు అంటున్నారు. అయితే హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా చైనాలో ఎంతమంది చనిపోయారనేది చూస్తే ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా హెచ్ఎంపీవీ గురించే వినిపిస్తుంది. చైనాలో ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాల్లో దీని గురించి భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా మహమ్మారికి సంబంధించిన లక్షణాలే ఉండడంతో పాటు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ గురించిన భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా పాకుతుంది. ఇప్పటికే ఈ వైరస్ జపాన్లో విస్తరించగా, తాజాగా మలేషియాలో కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైనట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అందుకు బలం చేకూర్చేందుకు మలేషియా ప్రభుత్వం కూడా ప్రకటనలు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే తమ దేశంలో స్వల్ప మొత్తం కేసులు నమోదైనట్లు అనధికారికంగా ప్రకటించబడింది. ప్రజలు మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని అక్కడ ప్రభుత్వం కోరింది. దగ్గు, జలుబు వంటి రోగాలు ఉంటే ఖచ్చితంగా మాస్కులు ధరించాలని కోరింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి ఏదైనా క్లాత్ అడ్డం పెట్టుకోవాలని సూచించింది. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తమను తామే కాపాడుకోవాలని, అలాగే వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలం కావడం, పైగా దీనికి కూడా ఫ్లూ లక్షణాలు ఉండడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా చైనాలో చనిపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో శ్మశాన వాటికల్లో దహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది హెచ్ఎంపీవీ వైరస్ కారణంగానే జరుగుతున్నాయని తెలుపుతున్నాయి. బయటికి అధికారిక సంఖ్య రావడం లేదు, కానీ మృతి చెందుతున్న వారి సంఖ్య 100లోనే ఉందని సమాచారం. అందుకే ఈ వైరస్ కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలని మన దేశ అధికారులు సైతం సూచిస్తున్నారు. మరి అత్యంత తక్కువ వ్యవధిలో 3 కేసులు దేశంలో నమోదవడంతో మళ్ళీ భారత ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుందా అని అందరూ టెన్షన్ పడుతున్నారు. సో బీ అలర్ట్.